శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమే అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ. అయితే నాతో కలిసి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసున మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు కృపల నాయన, మీరు మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ఈ నూతన దినమును నూతన జీవంతో మమ్మను మా కుటుంబాలను నింపి మీ కొరకు సాక్షికరంగా ఉన్నట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుడు అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అని సెలవిస్తూ ఉంటున్నారు. ఈ మాట లేకపోతే ఈ వాగ్దానం పౌలు గారి కాలంకు మాత్రమే పరిమితం కాలేదు. అది నాటికి నేటికి ఎన్నటెన్నటికీ కూడా మరి ఈ వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు. అడిగిన దానికంటే అత్యధికంగా పొందాలంటే ఈ సమయంలో సొలొమోను గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. మీ బైబిల్లో మొదటి గ్రంథం రాజుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సత్యాలు బయలుపరుస్తారు. మొట్టమొదటిగా మరి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో సొలొమోను మహారాజు గారు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై నీకేమి కావాలి కోరుకో అని అంటాడు. 9వ వచనానికి వచ్చేటప్పటికి నీ దాసుడనే నాకు వివేకము గల హృదయం దయచేయమని అడుగుతాడు. 12వ వచనానికి వచ్చేటప్పటికి దేవుడు ఆయన మనవి ఆలకించాడు. ఆలకించడం మాత్రమే కాదు, 12, 13 వచనాలలో బుద్ధి వివేకం గల హృదయంతో పాటు ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడు. ప్రియ దేవుని ప్రజలారా, నాడు సొలొమోనును దీవించినటువంటి దేవుడు నేడు మనల్ని కూడా దీవిస్తాడు. అయితే మనము గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటంటే సొలొమోను దేవుని దగ్గర అత్యధికంగా దీవించబడడానికి కారణాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఏమిటి అనగా సొలొమోను మహారాజు ఆయన దేవుని ఆజ్ఞను పాటించాడు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. మనం కూడా ఆ రీతిగా దేవుని ప్రజలను మనం ప్రేమించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యందు ప్రేమ కలిగించెను అని మనం చూస్తాం. యెహోవా యందు ప్రేమ కలిగినటువంటి వాడు. సో దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించాడు. రెండవది, దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రజలను కూడా ప్రేమించాడు. 9వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప నీ జనమును న్యాయం తీర్చగల వాడెవడు, కాబట్టి మంచి చెడ్డలను వివేచించి నీ జనమునకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనే నాకు వివేకం గల హృదయం దయచేయము అని అన్నప్పుడు దేవుని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను ఇక్కడ కనపరుస్తుంటున్నాడు. అందుకే దేవుని ప్రేమించాడు, దేవుని ప్రజలు ప్రేమించాడు కాబట్టి ఆయన మనవి ఆలకించి అడిగిన దానికంటే ఎక్కువగా ప్రభు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన అడిగింది వివేచన, అయితే దేవుడు ఘనత ఐశ్వర్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. మరి మన యొక్క జీవితంలో ప్రథమ స్థానం దేవుని ప్రేమించడానికి ఇవ్వాలి. అదే రీతిగా మన సహోదరులను ప్రేమించడానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. దయగల ప్రభు కృపగల నాయన, ఉదయకాలను మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. మా ప్రభువా, నాయన అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అవును ప్రభు, ఆ రీతిగా మేము మీ ఆజ్ఞలను పాటించి మీ ద్వారా అత్యధికంగా దీవించబడుటకు మీ కృపను మాకు ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఆమెన్.